సో మేము తెచ్చుకున్న గ్రాసరీస్ అవన్నీ చూపిస్తాను. బిల్లు కూడా ఆల్రెడీ మీరు చూసారు. కొన్ని మ్యాక్సిమం చూపిస్తాను, కొన్ని చూపిస్తాను. సో ఈ సంచంతా బిర్యానీ రైసు, ఏంటి శనగలు, మైదా పిండి, గోధుమ పిండి, ఇది సేమియా, పల్లీలు చాలా తక్కువ, ఎప్పుడు 4-5 కేజీలు తెచ్చుకునేవాళ్ళం. ఈసారి 900 గ్రామ్స్. అండ్ ఉద్దిపప్పు అండ్ పొట్టు పెసరపప్పు 2 తీసుకొచ్చిన. చిప్స్ గొట్టాలు, సాంబార్ రసంలో వాటికి. అండ్ మైదా పరోటాలు చేసుకుందాం. అండ్ గోధుమ రవ్వ, ఇదైతే గోధుమ పిండి అండ్ బాసుమతి రైస్ స్మెల్ చూడండి. ఇవి తెచ్చుకుంది. అండ్ మహాను బింగోలు బై 1 get 1కి బింగోస్ పెద్దవి వచ్చాయి. ఇదిలే ఇవి 3 అవి తీసుకుంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంతే వచ్చాయి. లిక్విడ్స్ అండ్ ఇది నా సోప్, ఇది మా వాల్ సోప్, ఇది మహాన్ సోప్, మహాన్ గారి సోప్. అండ్ షియా షీట్స్ తాగాలి కదా చాలా వరకు. అండ్ కుక్కర్ స్టీల్ది, ఇది 3 లీటర్స్ది తీసుకున్నా ఫైనల్గా. చాలా రోజులైంది మా కుక్కర్ పోయి. అండ్ పప్పు కూడా అంతగా ఉండట్లేదు, కానీ పలావ్స్ అవి ర్యాండమ్గా చేరుతూనే ఉంటాయి కాబట్టి తీసుకున్నాయి ఇక అవసరం కాబట్టి. నా మొహం ఎంత బాగా అనిపిస్తుంది, చాలా చక్కగా కానిస్తుంది. సో ఇది. అండ్ మహాన్ ఒక బాక్స్ తెచ్చుకుంది, ఆల్రెడీ ఉంది ఇలాంటిది కానీ మళ్ళీ తెచ్చుకున్నాడు. బౌల్స్ తీసుకున్నా, ముగ్గురికి ఇస్తే ఏమైనా 5 days అయితే ఇప్పుడు బాగుంటుంది కదా. 3 తీసుకుంటే నీకు కప్పేది కనమ్మా. అండ్ పెనం ఒకటి, రొట్టెలు చపాతీకి బాగుంటుంది. నా పెనం పోయింది, సో అందుకనే ఇంకొక చపాతీ పెనం ఒకటి తీసుకున్నా. అండ్ మహాన్ స్పైడర్ మ్యాన్ క్యాప్ బాగుంది. ఇదే ఎక్కువ కాస్ట్ పడ్డది, అటు ఇటు. ఎంత పడ్డదిరా ఇది? ఇది 250 పడ్డది. ఇది ఒక్క కప్పు లెమన్ కాఫీ. అది నాన్న. అండ్ మహానికి సమ్మర్ కోసం, సమ్మర్ వేర్ కోసం ఇవి సీవ్లెస్ తీసుకుంటారండి. ఇవి తీసుకున్నా. ఎండాకాలం ఇవైతే కొంచెం ఫ్రీగా ఉంటాయని ఇవి తీసుకున్నాను. సో ఎండాకాలం బట్టలు కాటన్ బాగున్నాయి. అది నాన్న సంచి. కనపట్లేనా? ఇంకొక మూట. చిప్స్ ప్యాకెట్. ఇది కూడా మరి లిక్విడ్. కంఫర్ట్ ఒకటి, హోమ్ పాత్రి, ఇది ఒక చిప్స్. ఇది మహాన్ తీసుకున్నాడు, కొరియండి. మహాన్ కోసం సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి నెంబర్స్ ఏది మర్చిపోకుండా. ఈసారి ఎల్కేజీకి 50 నెంబర్స్ అన్న, 50 60, బట్ దీంట్లో 50 నెంబర్స్ దాకా ఉన్నాయి. చాలా బాగుంది, కావాలని ఎతికి తెచ్చుకున్నాను నేను ఇది. సో ఇంప్రూవ్మెంట్ అండ్ మిస్ అవ్వకుండా మహాన్ ఒక మ్యాక్సిమం ట్రై చేస్తే ఒక 30 దాకా చెప్పగలుగుతాడు అంతే. అండ్ డెటాల్ లిక్విడ్, సోప్స్. చాలా రోజులైంది సోప్స్ కనుక మళ్ళీ మొదటికి వచ్చింది వాడడం. కొన్ని రోజులది. ఇవి వైపర్స్, ఇది కూడా
ఇది 3 ఫైనల్లీ కోల్గేట్. పౌడరు. సో ఇంకా ఉన్నాయి, దాచావు, కుప్పలు ఉన్నాయి అన్నట్టు ఇంకా ఉన్నాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నీలోఫర్ చాయ్ తీసుకుండే ప్యాకెట్. ఏమో కాస్ట్ ఉంది 350 రూపీస్. ఇది ½ కిలో. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. టేస్ట్ బాగుంటే ఇక దీన్నే కంటిన్యూ చేద్దాం, ఇక బాగాలేకపోతే అంతే. సో వాళ్ళ బ్రాండ్ కదా, మనం ట్రై చేద్దాం. సో అలా ఇది మా షాపింగు. దాంట్లో సాసెస్ ఉన్నాయి, గులాబ్ జామ్ ప్యాకెట్స్, పిజ్జా సాసు, టమాటా చెప్పు, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. పిజ్జాస్ మేకింగ్ చేద్దామని, ఎందుకంటే ప్రతిసారి కొనుక్కోలేదు కదా. ఇది మా ఫేవరెట్, మహానికి ఫేవరెట్. తీసుకుండే సమ్మర్ కాబట్టి అన్ని తిండి ఎక్కువ ఉంటాయి. ఈసారి మేము సోప్స్ ఎక్కువ అయిపోయినాయి మాకు, ఎవరిది వాళ్ళది ఎక్కువ. ప్రతిసారి ఫ్లిప్కార్ట్లో అలా బుక్ చేసుకుంటామని ఈసారి చాలా ఎక్కువ సోప్స్కే పెట్టొచ్చాం మేము. ఇది ముచ్చట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. పర్లేదు కొంచెం. అండ్ బిల్లు గురించి మాట్లాడాలి. బిల్లు ఎక్కడుంది? సో ఈ నెల షాపింగ్ మాది 8,187 రూపీస్ అయింది. సో 8,200 అయింది అనుకోండి, చిల్లర వేసుకుంటే పైన. సో 8,000 అయింది ఈ మంత్ బిల్లు మాది. 8,000